నమస్తే నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుంటారు, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసేసుకున్నారు కాబట్టి. మన సాధన మొదలు పెట్టే ముందుగా మీరు ఏ కాలపైన ఎక్కువగా బ్యాలెన్స్ చేయగలుగుతారో, ఎంతసేపు బ్యాలెన్స్ చేయగలుగుతారో టెస్ట్ చేసుకోండి. చూడండి, నేను ఇప్పుడు నా కుడి వైపున నిల్చున్నాను, కుడి కాలపైన, అలాగే ఎడమ కాలపైన. ఏ కాలపైన ఎక్కువసేపు హోల్డ్ చేయటం వల్ల ఏమవుతుందో ముందుగా చెప్తాను చూడండి. మనము కుడి కాలపైన ఎక్కువగా బ్యాలెన్స్ చేయగలిగామనుకోండి, లెఫ్ట్ సైడ్ యాక్టివ్గా ఉన్నట్టు. అంటే మనం చాలా లాజికల్గా ఉంటాము, చాలా ఎక్స్ట్రోవర్టెడ్గా ఉంటారండి వీళ్ళు. ఇంకా అలాగే వాళ్ళు చాలా హ్యాపీగా కూడా ఉంటారండి. అంటే మనీ ఆటోమేటిక్గా వాళ్ళ దగ్గరికి వచ్చేలాగా ఉంటారు. అలాగే లెఫ్ట్ సైడ్ మనం ఎక్కువగా బ్యాలెన్స్ చేసే వాళ్ళకి రైట్ సైడ్ యాక్టివ్గా ఉన్నట్టు. అంటే వీళ్ళు చాలా క్రియేటివ్గా ఉంటారు, అలాగే చాలా ఇంట్రోస్పెక్టివ్గా ఉంటారండి. అంటే చాలా తక్కువగా మాట్లాడతారు, కానీ చాలా క్రియేటివ్, చాలా స్మార్ట్గా ఉంటారని అర్థం. ఈ యోగాలో మనకి రెండు కాళ్ళని బ్యాలెన్స్ చేసేది, అంటే యోగా అంటేనే బ్యాలెన్సింగ్ కదండి, రెండు బ్రెయిన్స్ని బ్యాలెన్స్ చేసే అంత కెపాసిటీ యోగాకు ఉందండి. ఆ బ్యాలెన్స్డ్ స్టేట్ ఆఫ్ మైండ్ని తీసుకోవటానికి యోగా సాధనాలు చాలా బెనిఫిషియల్గా ఉంటాయి. మీరు ఏ సైడ్ ఎక్కువగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారో ఇవాళ మనం టెస్ట్ చేసుకుందామండి. చాలా వరకు బ్యాలెన్సింగ్ ఆసనాలనే మనం ఇవాళ చేస్తాము. మన సాధనాన్ని మొదలు పెట్టేద్దాము. ముందుగా ప్రాణాయామాతో. నేను ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా కూర్చుంటున్నాను చూడండి. ముందుగా మనము ఇవాళ కపాలభాతి ప్రాణాయామ చేద్దామని. నేను లెగ్స్ని అలా క్రాస్ చేస్తూ సుఖాసనాలో కూర్చున్నాను. పామ్స్ని ఓపెన్ చేయండి, వెన్నుముక్కని ఎరెడ్గా ఉంచండి. వెన్నుముక్క ఆల్రెడీ స్ట్రైట్ ఉంటుందండి, మనం స్ట్రైట్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని కంప్లీట్గా వదలండి. ఇప్పుడు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు బెల్లిని లోపలికి పుష్ చేయటం అని. శ్వాసని వదిలేటప్పుడు మాత్రమే లోపలికి. అంటే ఇక్కడ శ్వాస తీసుకోవటం ఆటోమేటిక్గా జరుగుతుందండి. ఎక్సలేషన్ చేసేటప్పుడు మాత్రమే బెల్లిని లోపల వైపున మనము ఫ్లాప్ చేయాలి. ఇలా చేయటం వల్ల చూడండి, మణిపూర చక్ర నుంచి ఎక్కువగా ఎనర్జీ అన్నది అప్లిఫ్ట్ అవ్వటానికి కపాలభాతి ప్రాణాయామ చాలా బెనిఫిషియల్ అండి. కపాల అంటే మన స్కల్ అండి, భాతి అంటే షైన్. మన కపాలాన్ని షైన్ చేయటానికి ఈ ప్రాణాయామ చేస్తున్నాము. మనము ఇక్కడ చేస్తే ఇక్కడ ఎలా వర్క్ చేస్తుంది యష్మిత అంటే, అదే ఈ యోగా యొక్క గొప్పతనం అండి. మనం మూమెంట్ ఇక్కడ చేస్తున్నామని అనుకుంటాం, కానీ లోపల ప్రాణశక్తి పైకి ఫ్లో అవుతూ పైన స్కల్ దగ్గర షైన్ అవుతుంది. కాబట్టి ఈ ప్రాణాయామాన్ని కలిసి చేద్దాము. ఈ ప్రాణాయామ చేయటం వల్ల కూడా మనకి అబ్డామినల్ రీజియన్లో, ఈ రీజియన్లో మనకి టోన్డ్ అవుతుంది. అంటే అలా లూజ్గా కాకుండా కొంచెం మంచిగా టోన్ అవుతుంది. అలాగే అక్కడున్న ఫ్యాట్ని కూడా ఈజీగా కరిగించవచ్చు. మన ఎనర్జీని రెట్టింపు చేయటానికి ఈ ప్రాణాయామం చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి మనం కలిసి కొన్నిసార్లు చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా రిలాక్స్ అవుతూ శరీరంలో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మధ్యలో అలా కొంచెం సేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేయండి.
మెల్లగా రెండు చేతుల్ని జోడిస్తూ కళ్ళ పైన పెడుతూ మెల్లమెల్లగా మీ చేతుల్ని చూస్తూ ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కళ్ళని తెరవండి. ఇదండి కపాలభాతి ప్రాణాయామ. ఈ ప్రాణాయామ వల్ల కలిగే లాభాలని చెప్పాను కాబట్టి తప్పకుండా ఈ ప్రాణాయామాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవాళ మన సాధనాన్ని మొదలు పెట్టేద్దామండి. నేను చెప్పినట్టు బ్యాలెన్సింగ్ ఆసనాలని ఎక్కువగా చేద్దాము. ఏ కాలపైన మనం ఎక్కువసేపు బ్యాలెన్స్ చేయగలుగుతున్నామో కూడా టెస్ట్ చేసుకుందామండి. ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా ముందుగా నిల్చోటానికి ట్రై చేయండి. ఇవాళ మన సాధనలో మొదటిగా చేయబోయే ఆసన పేరు వృక్షాసన. దీన్ని ట్రీ పోజ్ అంటారండి. చాలా సులువుగా ఉంటుంది. కాకపోతే ఎక్కువసేపు ఏ ఆసనాలో మనము హోల్డ్ చేయగలుగుతున్నామో టెస్ట్ చేసుకుందాం. చూడండి, నేను రెండు కాళ్ళని మోకాలని జోడిస్తూ తాడాసనాలో నిల్చున్నాను. శ్వాసని తీసుకుంటూ మెల్లగా కుడి కాళ్ళని పైకెత్తండి. కుడి కాళ్ళని ఎడమ తొడ లోపల భాగంలో పెట్టండి. వన్స్ ఈ పొజిషన్కి వచ్చిన తర్వాత చెక్ చేసుకోండి, మీ కుడి మోకాలు సైడ్కి ఫేస్ చేయాలి. ఇలా ఫ్రంట్లో కాకుండా సైడ్కి ఫేస్ చేసేలాగా ఉంచండి. శ్వాసని తీసుకుంటూ రెండు చేతుల్ని పైకెత్తుతూ ఒక పాయింట్ పైన గేజ్ చేయండి. మళ్ళీ మెల్లగా ముందుగా చేతులని రిలాక్స్ చేస్తూ ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్ చేస్తాం. అలాగే మనము వేరే కాళ్ళతో కూడా చేస్తామండి. కాబట్టి ఈ వృక్షాసనాలు ఎంతసేపు హోల్డ్ చేస్తున్నామన్నది చాలా ఇంపార్టెంట్. అలాగే ఏ బ్యాలెన్సింగ్ ఆసన అయినా ఒక పాయింట్ పైన గేస్ చేయాలండి. నేను అటు ఇటు చూసాను అనుకోండి, బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. కాబట్టి ఒకటే ఫిక్స్డ్ పాయింట్లో గేస్ చేయడానికి ట్రై చేయండి. ముందుగా ఈ ఆసనాన్ని మనం కలిసి కొన్నిసార్లు అయితే చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాస మీద దృష్టి తీసుకెళ్తూ ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. మెల్లగా ముందుగా చేతులని ఆ తర్వాత కాళ్ళని రిలాక్స్. ఇదండి వృక్షాసన. ఈ బ్యాలెన్సింగ్ ఆసనాలు చేయటం వల్ల లెగ్ అనేది చాలా బాగా స్ట్రెంగ్తన్ అవుతుందండి. అలాగే బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ చాలా వరకు పెరుగుతాయి. మీరు ఎంతసేపు అయితే అంతసేపు బ్యాలెన్స్ చేయండి, లేదా గోడకి దగ్గరగా వెళ్ళి అంటే గోడ సపోర్ట్ తీసుకొని కూడా ఆసనాన్ని ఎక్కువసేపు హోల్డ్ చేయొచ్చండి. ఈ చిన్న చిట్కాని ఫాలో అవ్వండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు వజ్రాసన. ఈ ఆసనాలో కూడా బ్యాలెన్సింగ్ చూపిస్తానని. చాలా సులువుగా ఉంటుంది, కానీ చాలా ఎఫెక్టివ్గా కూడా ఉంటుంది. ఈ ఆసన చేయడానికి ముందుగా సిట్టింగ్ పొజిషన్ నుంచి స్టార్ట్ చేయాలి. కాబట్టి నేను దండాసనాలో కూర్చుంటున్నాను. ముందుగా మనము దండాసనాలో కూర్చుంటామండి. కూర్చున్న తర్వాత లెగ్స్ని ఒకటి తర్వాత ఇంకో దాన్ని ఫోల్డ్ చేస్తూ వజ్రాసన పొజిషన్కి వచ్చేయండి. వజ్రాసన ఇలా కూర్చుంటామండి. రెండు మోకాలు దగ్గరగా ఉంటాయి. నేను వెనకాల తిరిగి చూపిస్తాను, అలాగే సైడ్స్కి కూడా తిరిగి చూపిస్తానండి. వెనకాల మాత్రం రెండు హీల్స్ ఇలా బయటికి ఫేస్ చేయాలండి. చాలామంది ఏం చేస్తారంటే ఇలా హీల్ మీద కూర్చుంటారు. కాకుండా మనము సీటుని రెండు కాళ్ళ మధ్యలో పెట్టాలి. రెండు బొటన వేలు మాత్రం టచ్ అవుతూ ఉంటాయి. చూడండి, ఈ పొజిషన్ వెనకాల నుంచి కనిపిస్తుందండి. ఇప్పుడు మనము శ్వాసని తీసుకుంటూ కొంచెం కొంచెంగా వెనక్కి వెళ్తూ మోకాలని పైకెత్తండి. ఎత్తిన తర్వాత బ్యాలెన్స్ చేస్తూ రెండు చేతుల్ని నమస్తే పొజిషన్లో పెట్టండి. మళ్ళీ మెల్లమెల్లగా మోకాలని కింద డ్రాప్ చేస్తూ చేతులని కూడా రిలాక్స్ చేయొచ్చు. చూసారు కదండి, ఆసన ఎలా చేయాలో చూపించాను. మనం కలిసి ఈ ఆసనాన్ని చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా కాళ్ళని ఒకటి తర్వాత ఇంకో దాన్ని రిలాక్స్ చేయండి. మీ మోకాలని కింద ట్యాప్ చేస్తూ టెన్షన్ని రిమూవ్ చేయండి. మెల్లగా సుఖాసనాలు కూర్చోవచ్చు. ఇదండి వజ్రాసన. వజ్రాసన చేయటం వల్ల బ్లడ్ ఫ్లో అన్నది మనం అక్కడే స్టాప్ చేస్తున్నామండి. మోకాల నుంచి బెండ్ చేయటం వల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఎక్కువగా ఇక్కడ ఉంటుంది. కాబట్టి అన్నం తిన్న తర్వాత చేయగలిగే ఒకటే ఆసన అండి వజ్రాసన. మనకి తిన్న ఆహారం మన వంటికి పట్టాలన్నా కూడా వజ్రాసన చేయటం చాలా అవసరం అండి. ఈ ఆసనాలో మన మోకాలని పైకి ఎత్తటం వల్ల మనకి ఈ భాగంలో, దీన్ని యాంకిల్ అంటారండి, ఈ భాగంలో చాలా స్ట్రెచ్ ఉంటుంది మోకాలని పైకి ఎత్తినప్పుడు. ఈ స్టిఫ్నెస్ కూడా చాలా మందికి ఉంటుందండి. ఇంత కూడా ఫోల్డ్ అవ్వదండి, ఇంతే అవుతుంది. కాబట్టి అలాంటి వాళ్ళకి ఈ స్ట్రెచ్ చేయటం వల్ల వాళ్ళకి చాలా మంచి మొబిలిటీ అన్నది యాంకిల్లో పెరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని బ్యాలెన్స్ చేస్తూ చేయడానికి ట్రై చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు మేరుదండాసన. ఈ ఆసనాలో కూడా ఒక చిన్న వేరియేషన్ అండి. అది చూడటానికి వేరే ఆసనాలాగా కూడా కనిపించవచ్చు. చూసేద్దామండి ముందుగా ఎలా చేయాలో. ముందుగా 2 లెగ్స్ని స్ట్రెచ్ చేయండి. చేసిన తర్వాత 2 కాళ్ళ అరికాలని జోడిస్తాము. జోడించిన తర్వాత 2 కాళ్ళ బొటన వేలని హోల్డ్ చేస్తూ శ్వాసని తీసుకుంటూ కాళ్ళని సైడ్స్కి స్ట్రెచ్ చేస్తాము. ఇది మేరుదండాసన అండి. నేను ఇప్పుడు ఒక వైపున తిరుగుతున్నాను. ఇదండి మేరుదండాసనలో ఒక చిన్న వేరియేషన్ అయితే చేసాము. ఇక్కడ ఎక్కువగా ప్రెషర్ అనేది మన నెక్ రీజియన్లోకి వెళ్తుందండి. మనం కాళ్ళని లిఫ్ట్ చేసినప్పుడు ఈ భాగంలో స్ట్రెచ్ ఉంటుంది. కాబట్టి సర్వైకల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు, స్పైన్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవాయిడ్ చేయండి. లేదా ప్రతి ఒక్కరు ప్రాక్టీస్ చేయొచ్చండి. ఈ ఆసన వల్ల హిప్ అనేది చాలా బాగా ఓపెన్ అవుతుంది. అలాగే స్పైన్కి మసాజ్ అవుతుంది. ఈ భాగంలో మనం ఎంగేజ్ చేస్తేనే పైకి లిఫ్ట్ చేసి కాళ్ళని వెనకాల పెట్టగలుగుతామండి. అలాగే బ్యాలెన్స్ చేస్తున్నాం కాబట్టి ఫోకస్, కాన్సన్ట్రేషన్ కూడా చాలా బాగా పెరుగుతుంది. కాబట్టి ఈ ఆసనాన్ని వేరియేషన్తో పాటు కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా ఒక వైపున తిరుగుతూ సుఖాసనాలో కూర్చోండి. ఇదండి మేరుదండాసన. ఈ ఆసన వల్ల కలిగే లాభాలని కూడా చెప్పాను కాబట్టి తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. మనము తర్వాత చేయబోయే ఆసన పేరు నౌకాసన. ఈ ఆసనాలో కూడా బ్యాలెన్స్ చేస్తామండి. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ఈ ఆసన చేయటానికి నేను ఒక వైపున తిరుగుతున్నాను. ఇప్పుడు మెల్లగా చూడండి, టార్సోని అంటే ఈ పై భాగాన్ని కొంచెంగా వెనక్కి తీసుకెళ్తూ టేల్ బోన్, వెన్నుముక్కలో చిన్న బోన్ ఉంటుందండి, ఆ బోన్ పైన బ్యాలెన్స్ చేస్తూ మీ కాళ్ళని పైకెత్తండి. మీ ఐ సైట్ మీ కాళ్ళ లెవెల్లో ఉండాలండి. అలాగే 2 చేతుల్ని ఇలా స్ట్రెచ్ చేయండి. మీకు కరెక్ట్ అలైన్మెంట్ తెలవాలంటే మీరు 2 లెగ్స్ని ఫోల్డ్ చేసి బ్యాలెన్స్ చేస్తూ లెగ్ని స్ట్రెచ్ చేయొచ్చు. ముందుగా ఇలా స్ట్రెచ్ చేయండి. ఇంకా కంఫర్టబుల్గా ఉంటే ఇలా స్ట్రెచ్ చేయండి. ఇలా మనము ఈ ఆసనాలో ఎక్కువసేపు హోల్డ్ చేయడానికి ట్రై చేద్దామండి. నాతో పాటు మీరు చేయండి.
మనకి లైట్గా షివరింగ్ కూడా అవుతుందండి. ఏం భయపడకండి, కోర్ స్ట్రెంగ్త్ అవుతుంది. ఆ షివరింగ్ అన్నది బాడీకి జరగాలి, అప్పుడే కదండి బలం అన్నది పెరుగుతుంది. చాలామంది మా క్లాసెస్లో అయ్యో మ్యామ్ నా కాళ్ళు వణుకుతున్నాయి, అయ్యో ఇది వణుకుతుంది అని భయపడతారండి. కానీ అలా చేసినప్పుడే మన కెపాసిటీ అన్నది ఇంకా డబుల్ అవుతుంది. కాబట్టి మీ బాడీని అర్థం చేసుకుంటూ చేయడానికి ట్రై చేయండి. ఇదండి నౌకాసన. ఈ ఆసన చేయటం వల్ల కోర్ స్ట్రెంగ్త్ అన్నది చాలా బాగా పెరుగుతుంది. కోర్ స్ట్రెంగ్త్ ఉంటే మన మైండ్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాగే మనకి ఈ భాగంలో ఉన్న ఫ్యాట్ని రిడ్యూస్ చేయడానికి కూడా చాలా బెనిఫిషియల్గా ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఆసనాన్ని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఇవండి ఇవాళ మన ఆసనాలు. మనము ముఖ్యంగా బ్యాలెన్సింగ్ ఆసనాలను అయితే చేశాము. వీటిని గుర్తుపెట్టుకుంటూ రోజు పొద్దున్న సాయంత్రం వేళలో తప్పకుండా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. అలాగే ఏ కాళ్ళపైన మీరు బెటర్గా బ్యాలెన్స్ చేయగలిగారో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఏంటంటే అండి, చాలామంది జ్యూస్ కల్చర్లోకి వెళ్ళిపోయారండి. అంటే పొద్దున్న లేగానే ఏదో ఒక ఫ్రూట్ జ్యూసెస్ ఎక్కువగా తీసుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటారు. ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఫ్రూట్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేయటం చాలా 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 మనకు మంచిదండి. ఎందుకు చెప్తున్నానంటే అండి, జ్యూసెస్ చేసినప్పుడు మనము ఆ ఫైబర్ ఏదైతే ఉంటుందో ఫ్రూట్లో, ఆ పల్ప్ రూపంలో ఫైబర్ కూడా వెళ్ళిపోతుందండి. డైరెక్ట్గా జ్యూస్ కన్జ్యూమ్ చేసిన, అంటే షుగర్ వేయకుండా ఏం వేయకుండా తీసుకున్నా కూడా డైరెక్ట్గా లిక్విడ్ కదండి, బ్లడ్లో ఈజీగా డైల్యూట్ అయిపోతుంది. ఈజీగా మనకి షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతాయి. అలా కాకుండా ఫ్రూట్ తిన్నామనుకోండి, ఫైబర్ ఉంటుంది, మనకి విటమిన్స్ ఉంటాయి, అంత డైజెస్ట్ అయ్యి మెల్లమెల్లగా స్లోగా మన బాడీకి ఆ న్యూట్రియన్స్ అన్నవి అందుతాయి. కాబట్టే ఫ్రూట్ తినమని అంటారు. ఈ చిన్న సలహాని మీరు ఫాలో అవుతారని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.